స్టార్ట్ చేద్దామా? ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, కప్పుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. నీ అవ్వ ఈ తూరి ఊరికి పోతే గితే కప్పుతోనే పోవాలా చూడి. గెట్ రెడీ బాయ్స్. స్మిత్ బై ఒక్క అడుగు కాదే, ఇంకా 2 అడుగులు ఉన్నాయి. ఇది ఫైనల్ ఏం కాదు, సెమీసే. ఓసిని ఫైనల్ కోతే మనల్ని ఎవరు ఆపేది? సో మనకి గిదే మెయిన్. గీడ గెలిస్తే గాడ ఎవ్వడున్నే కప్పుని కన్యగా కడిగి అప్పచెప్పి పోవాల్సిందేవే. అదవ్వదమ్మా. ఎందుకవ్వదే విరాటు? అయితది. నిరుడు T20 వరల్డ్ కప్ లో నేను లేంది చూసుకుని మా ఓనిగాన్లను ఉత్త చేతులతో సాగనంపుతారా? నీ ఎవ్వగా రివెంజ్ ని ఈ పొద్దు కంప్లీట్ చేసి తీర్థం చూడి. బీ అలర్ట్. సూత్తున్నవనే రోహితు గీ స్మిత్ గానే చూడే ఉత్త మూత వేసుకుని ఎట్టవ్వగలు పడుతున్నాడో. సుత్తన్నా అన్ని సుత్తననే విరాటో. నీ యాల్ది నిరుడు T20 వరల్డ్ కప్ లో ఏమైందో మర్చిపోయినట్టున్నారు. తెప్పిద్దాం, అన్ని యాదికి తెప్పిద్దాం తి. రోహిత్ అన్నో గది సరే గాని నువ్వు మన విరాట్ అన్న గిల్లుగాడు అందరు పోటీపడి కాలెత్తేసిన 79 జోపి మ్యాచ్ని గెలిపిస్తే నీ ఎవ్వ గంత కూడా గుర్తిత్తలేరేందే? ఇదేమన్నా న్యాయమనే నాకు అర్థం కాదు. తమ్ముడు ఫీల్ కావాకవే. గడ మన చక్రవర్తి ఇంపాక్ట్ గట్టుంది. మళ్ళా 1-2-5 పుల్లలు వీకిండు. ఎనీహౌ కన్సిస్టెన్సీతో దుమ్ములు ఎత్తున్నావు. గిదే ఊపిని గా ఎర్రనేళ్ల మీద కూడా చూపి గప్పుడు నేను కాదు యావత్ ఇండియా మొత్తం నెత్తిన పెట్టుకుంటది. ఏమంటావు? ఎస్ ఓకే అన్న, గట్టినే తీయే. తమ్ముడు అయ్యరో, నీలో ఇంత వేడుందని నాకు బొత్తిగా తెలియదు తమ్ముడు. మళ్ళేమనుకున్నావే కేన్ మామ? అయ్యర్ అంటే ఉత్త ఫైరే అనుకున్నావా ఏంది? వైల్డ్ ఫైరు. నీ ఎవ్వ ఫైనల్ కోటి రారే, ఇంతకు మించుంటది నాతోనే. యా మాట కామాటవే రోహిత్. ఫస్ట్ టైం చూడువే మ్యాచ్ గెలిచినందుకు బింగిలెత్తాంది. అరే మ్యాచ్ వీకింటే ఎంచక్కగా సౌత్ ఆఫ్రికాని సునాయాసంగా ఆడుతూ పాడుతూ పిసికేసి ఫైనల్కి పోతుంటుమి. ఇప్పుడు చూడు ఫైనల్కి పోవాలంటే గీ ఎర్రనేలను దాటుకుని పోవాల్సింది వచ్చింది. ఓసిని నీకు కప్పు కావాలన్నా ఫైనల్ కోతే చాలా. నీ ఎవ్వ మరి ఇంతరాన బిత్తర పోతున్నావు. అరే గీ ఎర్రనైన్లను ఫైనల్ కి రానియకుండా గీడనే పిసికెత్తేనే కప్పు వచ్చేది. లేకుంటే అంతే సంగతులు. అంత మన మంచిగా తీయే గంభీర్ బై బుగులు వడాకు. సరే గట్టయితే కనీసం టాస్ అన్న గెలుచువే. నీ ఎవ్వ వరుస పెట్టి డజన్ పైన టాసులు ఓడిపోతివి. సెమీస్లో టాసు చాలా ముఖ్యం చూడి. ఏ టాసు దేముందే టాసు, తొక్కలో టాసు. మ్యాచ్ గెలిచాలే గాని ఓ పంజెత్తతి కన్నెగా ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టి పొద్దుమూకులు బిల్ల ఎగరేసుకుంటూ కూర్చుంటది. రోహిత్ అన్న వాని గంటల దాంట్లో సైలెన్సర్ లేడు, ఏజిల్ వుడ్ లేడు, స్టార్క్ లేడు, మార్స్ స్టోనీస్ ఎవ్వరు లేకున్నా గా హెడ్ స్మిత్ మొత్తం టాప్ ఆర్డర్ అందరూ దబ్బున కాలెత్తేసిన గా తెల్లనైన్ల మీద 350 టార్గెట్ ని ఊది పడేసినారు. ఓ శని అయితే ఏంది తమ్ముడు? వాని గంటలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలా చూడే. యాజ్ ఏ డిప్యూటీ కెప్టెన్ గా చెప్తున్నా చూడి. పైయెల్ల కళ్ళు పెట్టుకుని ఆడాలే, లేకుంటే అంతే సంగతులన్నో. అంటే గదిగి రేలంగి మామలకేనే గస్ వంటిది వాని గంటల మీదనే 5 పుల్లలు వీకినా అన్న. ఎస్ సూపర్ తమ్ముడు సూపర్. ఓసినేగి సూపర్ ముచ్చట్లు గా గోనసంచి ముచ్చట్లు పంతుకి హర్షదీప్కి చెప్పన్నా వర్కౌట్ అయితే నాకు కాదు. గీడ 5 మందిని విసికినా అన్న. ఇంకా నన్ను సెమీస్లో ఆడిపించుకునాల్సిందే చూడే. ఫైనల్లో ఆడిపించుకుంటా అంటే చెప్పు, గీ సెమీస్లో కూడా 5 మందిని విసికెత్తా. ఏమంటావు? పట్టువే ఎంత కాకబట్టినా గిడ పడేవాళ్ళు ఎవ్వరు లేరు. గిదేమన్నా ఉత్తుత మ్యాచ్ అనుకున్నావా? సెమీస్వే 4 స్పిన్నర్లతో పోతే అంతే సంగతులు. నీ ఎవ్వ ఒక్కొక్కసారి అనిపిత్తదివే మన టీంకి కెప్టెన్సీ చేయడం కంటే పానీపూరి బండిని మెయింటైన్ చేయడమే ఈజీ అని. ఎస్ గెట్ రెడీ మై డియర్ సోల్జర్స్. ఆల్మోస్ట్ దుబాయ్లో క్రౌడ్ అంతా ఇండియాకే సపోర్ట్ ఇస్తారు. సో అందరిని సైలెంట్ చేయాల్సిన సమయం వచ్చింది చూడి. గెట్ రెడీ బాయ్స్. నైనా సైలెన్సరో, టెన్షన్ పడకుండా ఊకే హాట్‌స్టార్ లో లైవ్ చూసుకుంటే మ్యాచ్ ని ఎంజాయ్ చేయవే. మిగతా సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటది. స్మిత్ అన్నాక విరాట్ కి పాకనేళ్ళని చూస్తే ఎట్టలేత్తదో, గీ రోహిత్ కి మనం చూస్తే గట్టనే లేత్తదే. నీ ఎవ్వ 4-5 వయాగ్రాలు వేసుకొని వచ్చిన వస్తాడు. సుత్తివి కదనే నిరుడు T20 వరల్డ్ కప్ లో ఏమైందో. ఓసి నీ కొంపదీసి రెస్ట్ కావాలన్నా చెప్పు తమ్ముడు. రెస్ట్ కాదన్నా, టాస్ గెలిస్తే ఫస్ట్ చేజింగ్ తీసుకో. రాత్రి బాల్ జారిపోతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గీ రోహిత్ 2 గాన జప్పరితే ఆగే రకం కాదే. టాసే చూడే ముఖ్యం. నైనా జంప మన బౌలర్లలో అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పలాతివి. నువ్వే గిట్ట బెదపడితే ఎట్ట తమ్ముడు? ఎవడు బెదపడుతున్నాడే? నీ ఎవ్వ పేస్ బౌలింగ్ ఇచ్చి చూడమను. రోహిత్ అన్నని, విరాట్ అన్నని, గిల్లు గాన్ని. నడిమిట్ల బౌలింగ్ ఇస్తే రాహుల్ అన్నని, అయ్యర్ గాని, అక్షర్ని, హార్దిక్ని. గంతే తేడా. మినమ్మిన పుల్లలన్నీ పీకి పడేను. నీ యాల్దికి జంపగాని దెబ్బకు గంప నిండాలే. యాదో చేజింగ్ తీసుకుంటే మధ్యాహ్నం పూట ఎండ పొద్దున బాల్ బాగా గ్రిప్ అవుతుందని చెప్తున్నా నా గంతే. ఎస్ మన జంపగారు చెప్తుంది కరెక్టే చూడే స్మిత్ బై. ఓకే గట్టినే తీవే. టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగే చేద్దాం తీ. స్మిత్ బై గట్టినే మన గేమ్ ప్లాన్ కూడా చెప్పే, పోయి ప్రాక్టీస్ చేసుకుంటా. ఇంకా చెప్పేది ఏముంది తమ్ముడు? నువ్వు మన హెడ్ వచ్చినాల నుంచి ఇద్దరు సప్పరియరి. ఏమంటావులే హెడ్? ఎస్ బాదుడే బాదుడు. గంతే. తర్వాత నేను మన శనగశేనోడు క్యారిగాడు బండిని జోరాగి గుతాం. లాస్ట్ లో మన మ్యాక్స్వెల్ తిరిగి ఓ 2 సప్పరిస్తే సరి. దెబ్బకు స్కోరు సునాయాసంగా 350 దాటుతుంది. గంతే. కేల్కతం దుకాన్ బంద్. ఊసి నీ ఉత్తము తోడా ఎట్టెట్టలే మళ్ళా చెప్పు. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని
ఓ 2 నెత్తలకి మూతలకి జిమ్మితేనా ఈపులు విమానం కావాలే గప్పుడు తెలుత్తత్తి. ఎస్ మాకు కావాల్సింది కూడా గదేవే. దెబ్బకు అందరిని ఇంపాక్ట్ సబ్బులుగా దింపుతాం. ఓసిని ఏంది రోహిత్ అన్న ఏడు గీ ఎర్రనేళ్ళు గంతేవే. గందుకే పయ్యల్ల కండ్లు పెట్టుకొని జాగ్రత్తగా పుల్లలు వికాల చూడి. ఎస్ ఓకే అన్న. గా రేలంగి మామల మీద మన చక్రిగాడు ఎట్ట చక్రం తిప్పినాడో వీనిగన్ల మీద నేను తిప్త తీయే, టెన్షన్ పడాకు. గీ దుబాయ్ పిచ్చులు వానిగేళ్లకు కొత్త తీయే, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాయన జడ్డు నువ్వు జర ఉప్పు తగ్గి గీడనే అటువైనా సరే వీనిగన్లు కప్పు గెలిచిండేది ఏమనుకున్నావో. పైగా గిది సెమిసివే, కొంచెం పరక పాయసం ఉన్న సెగల పాయసం దాపి పంపిస్తారు చూడి. మట్టసంగా జాగ్రత్తగా ఆడాలే. వారిని స్మిత్ మీరు మేము ఫైనల్ ఆడదాం అనుకున్నాం కదవే. ఏం చేద్దాం తి బెటర్ లైక్ నెక్స్ట్ టైం. వా అంటే ఏందే ఏమంటున్నావు? ఇంకనేదేముంది లేక పాకనేలు చేసిన శాస్త్రాలకు గీ ఇండియా వాళ్ళు వచ్చిన నుంచి కట్టు కదలకుండా ఒకటే గ్రౌండ్ లోనే గాలవన్నారు. గ్రౌండ్ లో యాపక్క గాలివాటం ఉంది, యాపక్క ఎగుమారుంది, యాపక్క దిగుమారుంది మొత్తం తెలుసుకున్నారు. గ్రౌండ్ మొత్తాన్ని చదివినారా బాబు. ఇంకా అయ్యే పని కాదు కానీ ఎక్కువ ఆశలు పెట్టుకాకరి. ఓసిని అంటే నీ తన టిప్స్ తీసుకొని కూడా వేస్ట్ అంటున్నావు అంతే కదనే బువ్వమ్మన్నా. నీ యవ్వ ఈ మ్యాచ్ కోసం 16 నూరులు దాచిపెట్టుకోనింటి. షెట్ ప్లాన్ అంతా వేస్ట్ అయిందే. ఒరే మళ్ళా గది చెప్పులే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీ పిచ్చులు గా పాకనేల లెక్క సిమెంట్ రోడ్లు కాదు, పిచ్చు మొత్తం ఘాట్ రోడే చూడి. 3 నూర్లు 350 గిట్ల జోపుకున్నాలనుకుంటే బిస్కెట్ అవుతారు. 270 280 గిట్ట టార్గెట్ పెట్టుకుని ఓరి సునాశంగా 3 నూర్లు దాటిస్తారు. ఇంకా ఈ తూరి చక్రవర్తిగా ఆడే ఛాన్స్ ఉందిరా బాబు. వాని దాంట్లో ఎట్ట వాయగొట్టాలనో, గా రోహిత్ని విరాట్ని గిల్లు గాని అయ్యర్ గాని ఎట్ట పిసుకాలనో మొత్తం పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపిస్తే చూసుకో. దెబ్బకు మ్యాచ్ సునాశంగా గెలుస్తారు. ఏమంటావు? థ్యాంక్ యూ సో మచ్ బువ్వమ్మన్నా. ఎస్ గట్టనే నేను కూడా 16 నూర్లు పంపిస్తేనే బువ్వమ్మన్నా. మీ ఓనిగన్ల వీక్నెస్లు ఓ 2 చెవుల వాడేయే చాలు, నీకు పుణ్యం ఉంటది. ఒరే అబ్బకు కూడా రెండేం కర్మలే, ఇంకో 4 నూర్లు కలిపి పంపి మొత్తం 11 మంది వీక్నెస్లని పీడిఎఫ్ చేసి పంపిస్తా. ఏమంటావు? నీ అవ్వ బువ్వమ్మ, నువ్వు ఒకటి వాని గన్లకు మన ఓని గన్ల వీక్నెస్ లోటి చెప్పనోటి చెప్పు. నీ గుండుని చపాతీ విండి పిసికినట్టు పిసికి 4 ముక్కలు చేస్తావు చూడు. ఏమనుకున్నావో? నైనా క్లాసును నువ్వు జర ఉప్పు తగ్గి. ఈ తూరి నా టిప్స్ ఎట్టుంటాయో రేపు చూడు నీకు తెలుస్తుంది. అరే కెప్టెన్ ఇవే, ఈ తూరి నేను చెప్పే టిప్స్ మనం ఛాంపియన్స్ గానికినే తిబ్బుగులు కూడాకు. ఎస్ గది కూడా శుద్ధం తీయ బువ్వమ్మన్నా. అంతకంటే ముందు మాకు ఈ ఎర్రనైన్లతో 2023 ఫైనల్ రివెంజ్ ఒకటి పెండింగ్ ఉందే. ఫస్ట్ టార్గెట్ దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఏదైనా. నీ యవ్వ మ్యాచ్ అయితే రాని దబిడి దిబిడే.